హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ. దీనికోసం ముందుగా ఒక బౌల్లో క్లీన్ చేసుకుని చికెన్ తీసుకోవాలి. దీనిలో 2 నుంచి 3 వరకు బే లీవ్స్ వేసుకోవాలి. అలాగే ఒక 5-6 యాలకులను కూడా వేసుకోవాలి. తర్వాత 3 నుంచి 4 చెక్కలు దాల్చిన చెక్క వేసుకోవాలి. 4 మరాఠీ మొగ్గలు, అలాగే కొద్దిగా లవంగ మొగ్గలను కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. తర్వాత దీనిలో 2 టీ స్పూన్స్ కారం, రుచికి సరిపడగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 నిమ్మకాయను జ్యూస్ తీసుకుని వేసుకోవాలి. తరువాత దీనిలో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ షాజీరాను వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కూడా ముక్కలకు బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను 3 ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీనిలో 300 ml పెరుగును వేసుకోవాలి. ఈ పెరుగు అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇప్పుడు దీనిలో 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి అంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఈ నెయ్యి వేయడం వలన చికెన్ పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోపు మనం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకుని దానిలో సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాజీరా, మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కొద్దిగా నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోండి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా సోక్ చేసి ఉంచుకున్న రైస్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ రైస్ను 1 అవర్ ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు ఇలా మూతను పెట్టి బాగా బాయిల్ అవనివ్వాలి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. రైస్ అనేది 70% కుక్ అయితే సరిపోతుంది. దమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు మనం తీసుకునే రైస్ క్వాంటిటీ అలాగే చికెన్ క్వాంటిటీ ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. చూస్తున్నారు కదా, రైస్ 70% కుక్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్పై లేయర్స్గా వేసుకోవాలి. మొత్తం రైస్ అంతటిని ఇదే విధంగా వేసుకోవాలి. తర్వాత ఫైనల్గా పైనుంచి కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకుని చికెన్లో వేసుకున్న తర్వాత మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా దీనిపై వేసుకోవాలి. అలాగే దీనిలో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి అనేది మీరు చేసుకునే రైస్ని బట్టి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వలన దమ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో కొద్దిగా రోజ్ వాటర్ వేసుకోవాలి. దమ్ బిర్యానీలో రోజ్ వాటర్ వేయడం వలన ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఫైనల్గా సాఫ్రాన్ మిల్క్ని కానీ లేదా ఫుడ్ కలర్ని కానీ ఇలా పైనుంచి వేసుకోండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఈ విధంగా చేయడం వలన బిర్యానీ అనేది కలర్ఫుల్గా ఉంటుంది. బిర్యానీ దమ్ చేయడం కోసం చుట్టూ ఎడ్జులకు గోధుమ పిండితో ఇలా సీల్ చేసుకుని మూతను పెట్టి ఒకసారి ప్రెస్ చేసుకున్న తర్వాత ఏదైనా వెయిట్ని పెట్టుకుంటే స్టీమ్ అనేది బయటికి పోకుండా ఉంటుంది. ఇలా సిమ్లో ఒక 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత మూతను తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా,
చాలా కలర్ఫుల్గా యమ్మీగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయ్యింది. ఒకసారి అంతటినీ బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో యమ్మీగా ఉండే దమ్ బిర్యానీ అయితే రెడీ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.